మోమెంట్ చైల్డ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మరి పీసీఓస్కి ట్రీట్మెంట్ ఇచ్చే ముందు డయాగ్నోస్ ఎలా చేస్తారు? అసలు ఎలాంటి టెస్టులు చేస్తూ ఉంటారు? వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టే మనకి మ్యాక్సిమం డయాగ్నోసిస్ అవుతుంది. వాళ్ళు చెప్పేదాన్ని బట్టే మనకు ఇది పీసీఓఎస్ అని అర్థమవుతుంది. తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు, ఒక్కొక్కసారి ప్రొలాక్టిన్ సరిగ్గా లేకపోతేనో, థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా లేకపోతేనో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి ఓవరీస్ పీసీఓఎస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ హార్మోన్ టెస్టులు చేయడము, ఒక అల్ట్రాసౌండ్ చేయడం, స్కాన్ చేసి స్కాన్లో ఓవరీస్లో పీసీఓఎస్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ టెస్టులను బట్టి పేషెంట్ చెప్పేదాన్ని బట్టి, పేషెంట్ మనం పరీక్ష చేసేదాన్ని బట్టి ఓవర్ వెయిట్ ఉన్నారా, ఏకాంతోసిస్ అని ఉంటుంది, ఈ మెడ చుట్టూతా, పెదాల చుట్టూతా, మోహ చేతుల మీద అట్లాగా ఫోల్డ్స్ వచ్చిన చోట్ల ఎక్కువగా పిగ్మెంటేషన్, స్కిన్ థిక్కెన్ అయిపోతూ ఉంటుంది. ఏకాంతోసిస్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి మనం పేషెంట్ ఎగ్జామినేషన్ పట్టి, టెస్ట్ని పట్టి ఓహో వీళ్ళకి పీసీఓఎస్ అని మనం నిర్ధారించుకోవచ్చు. డాక్టర్ గారు, మరి యంగ్ ఏజ్లో ఇలాంటి సమస్య అంటే పీసీఓఎస్ సమస్య వస్తే వాళ్ళు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు? పీసీఓఎస్ అంటే ఊరికే అండం విడుదల కావడం ఒకటే కాదు. మనం ఇందాక అనుకున్నట్టు ఇన్సులిన్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గానే ఉంటుంది వీళ్ళకి, కానీ రిసెప్టర్ సరిగ్గా లేకపోవడం మూలాన ఈ హార్మోన్ ఎఫెక్ట్ సరిగ్గా ఉండదు. దీని మూలాన వీళ్ళకి ఓవర్ వెయిట్ ఉండడం మూలాన ఫ్యూచర్లో చిన్న వయసులోనే డయాబెటీస్ రావడము, చిన్న వయసులోనే బీపీ ఎక్కువ వచ్చి హైపర్ టెన్షన్ రావడము, నెల పీరియడ్స్ కాకపోవడం మూలాన ఎండోమెట్రియంలో చేంజెస్ వచ్చి ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా ప్లస్ ఫ్యూచర్లో ఎండోమెట్రియల్లో క్యాన్సర్ రావడం. ఇదే కాకుండా ఆడవారిలో హార్ట్ డిసీజ్ తక్కువ, ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, బీపీ ఉండడము, షుగర్ ఉండడం వలన ఈ లేడీస్లో హార్ట్ డిసీజ్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉండడం మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. సో పీరియడ్స్ ఒకటే ప్రాబ్లం కాదు, ఫ్యూచర్ హెల్త్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్కంట్రోల్డ్ పీసీఓఎస్ తోటి. సో ఇలాంటి వాళ్ళకి మనం పీరియడ్ రెగ్యులర్గా ఉన్న ఓవర్ వెయిట్ ఉండి పీసీఓఎస్ బాగా ఫుల్ బ్లోన్ ఉంటే కూడా డయట్, ఎక్సర్సైజు చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరిలో. ఇవి రెండు కంట్రోల్ అయ్యి మనకి వెయిట్ కంట్రోల్ వచ్చి నార్మల్ బిఎంఐ ఉంటే కనుక ఈ మెటబాలిక్ సిండ్రోమ్ని మనం కంప్లీట్గా అవాయిడే చేయొచ్చు పూర్తిగా. డాక్టర్ గారు, మరి అంటే పీసీఎస్కి ఒక రకమైన కారణం ఆహార పదార్థాలు కూడా అని అన్నారు. సో మరి ఎలాంటి ఆహార పదార్థాలని తీసుకోవాలి అంటారు ఇలాంటప్పుడు? ఎప్పుడైనా సరే లో ఫ్యాట్, మీడియం కార్బోహైడ్రేట్ అండ్ గుడ్ ప్రోటీన్ డయట్, ఈ మూడు కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ఎప్పుడో అంటే పిజ్జా తిన్నామా, కేక్ తిన్నామా, ఇలాంటివి మనం ఎప్పుడో ఒకసారి తింటే బాగుంటుంది. రోజు బేకర్స్ మా ఇంటి పక్కనే రోజు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునే కంటే ఏదో స్పెషల్ అకేషన్కి తింటే ఇలాంటివి బాగుంటాయి. రైస్, వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్, చపాతీలు ఆర్ పుల్కాల్స్, మంచిగా చపాతీ నిండా బోల్డ్ అంత నెయ్యి వేసుకొని కాల్చుకొని తినకుండా పుల్కాలు లాంటివి తినడం, ఇలాంటివి. అండ్ డైలీ ప్రోటీన్, దాల్ కానీ ఎగ్ కానీ ఇలాంటి డైటరీ చేంజెస్ టైంకి తినడం, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్. అంతకుముందు మనం చాలామంది పెద్ద బ్రేక్ఫాస్ట్, పెద్ద లంచ్, పెద్ద డిన్నర్ తింటాం. ఇప్పుడు అలా తినకూడదని చెప్తున్నారు. 5 మీల్స్ అండ్ స్మాల్ మీల్స్, రోజులో 5 సార్లు తినాలట, ప్రతిసారి కూడా చిన్న క్వాంటిటీస్ తినాలని చెప్తున్నారు. ఇలాంటివి ప్లస్ డైలీ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, వారంలో మినిమం 5 డేస్, వీలుంటే 6 డేస్, లేకపోతే 5 డేస్ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అంటారు. డాక్టర్ గారు, మరి ఈ పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళకంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కూడా ఒక లక్షణం అని అన్నారు. సో మరి ఇలా హెయిర్ వచ్చినప్పుడు మెడిసిన్స్తో తగ్గించవచ్చు అంటారా? మెడిసిన్స్ వాడిన రోజులు తగ్గుతుంది హెయిర్. ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఒక 1 మిలియన్ హెయిర్ ఫాలికల్స్ బాడీలో ఉంటాయి. మేల్స్కైనా అంతే, ఫీమేల్స్కైనా అంతే. హెయిర్ ఫాలికల్స్ నంబర్ ఆఫ్ హెయిర్ తగ్గడం పెరగడం అనేది జరగదు మనకి లైఫ్లో. మనకి ఆ టైంలో ఉన్న హార్మోన్స్ని బట్టి హెయిర్ పల్చగా రావడం కానీ, మందంగా డార్క్గా రావడం కానీ జరుగుతుంది. పీసీఓఎస్లో ఉన్న వాళ్ళకి మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మేల్ హార్మోన్ టైప్లో హెయిర్, ఇప్పుడు మన మొహం మీద కూడా చూస్తే బోల్డ్ అని హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి, కానీ అవి లావుగా నల్లగా ఉండవు, కలర్లెస్గా పల్చగా ఉంటాయి. అందుకని మనకు ఫేస్ మీద ఉన్న హెయిర్ కనపడదు. అదే మగవారిలో మేల్ హార్మోన్స్ ఉండడం మూలాన ఇదే హెయిర్ లావుగా దట్టంగా నల్లగా రావడం మూలాన అది కనిపిస్తుంది వాళ్ళకి. ఈ పీసీఓఎస్లో అలాగ అవుతుంది కాబట్టి
మనం మేల్ హార్మోన్స్ పర్సంటేజ్ బాడీలో తగ్గిస్తే ఈ హెయిర్ కూడా ఫైన్గా సన్నగా వస్తుంది మళ్ళీ ఫీమేల్ టైప్లో. దీంతో హెయిర్ గ్రోత్ తగినట్టు అనిపిస్తుంది, కానీ క్వాలిటీ ఆఫ్ హెయిర్ మారుతుంది. ఇది మందులు వాడిన రోజులు కంట్రోల్ అవుతుంది, అది కూడా నెలలో చేంజ్ రాదు. మినిమం 6 months నుంచి 2 years దాకా వాడితే వీటిలో చేంజ్ వస్తుంది. కానీ మనం మందులు మానేసిన తర్వాత లేకపోతే మళ్ళీ వెయిట్ గెయిన్ అయితేనో మళ్ళీ హెయిర్ యథాతథిగా ముందులాగే వచ్చేస్తుంది. సో మేము జనరల్గా అడ్వైస్ చేసేది ఏంటంటే, హెయిర్ బాగా పలసపడి ఇలాగ తగ్గినప్పుడు అదర్ కాస్మెటిక్ పద్ధతులు అంటే మన వ్యాక్సింగ్ ఉంటుంది, బ్లీచింగ్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు లేజర్ ఒకటి ఉంటుంది. ఇలా పలసగా ఉన్నప్పుడు లేజర్ చేసుకుంటే తర్వాత మనం మందులు మానేసిన తర్వాత కూడా మళ్ళీ హెయిర్ ఎబ్బెట్టుగా కనపడకుండా కంట్రోల్గా కాస్మెటిక్గా చక్కగా నాజుగ్గా కనిపిస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, మరి పీసీఓఎస్కి సంబంధించి మా TV7 ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు? లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, హ్యావ్ అ హెల్తీ లైఫ్ స్టైల్. డైట్ కంట్రోల్గా తినండి, రోజు ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెస్ తగ్గించుకోండి. బోల్డ్ అంతుంది మనకి, ఇంకా 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 కావాలి అనుకోకుండా ఉన్నది ఎలాగుంది పిల్లల్ని ఎంజాయ్ చేసి మనకున్నవి ఎంజాయ్ చేసి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే పీసీఓఎస్ అనేది తగ్గుతూ ఉంటుంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. పీసీఓఎస్ సమస్యకు సంబంధించి ఎన్నో విషయాలు మాకు మా TV7 ప్రేక్షకులకు వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, పీసీఓఎస్ సమస్యకు సంబంధించి ఎన్నో విషయాలు డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. ఇది వాటి మొమెంచువల్ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి TV7. నమస్తే.